ఐఎమ్ రియలీ సారీ ఫర్ వాట్ షీ సెడ్. మీరెందుకు సారీ చెప్తున్నారు? నాకు తెలుసండి మీరు ఖచ్చితంగా బాధపడతారు. దానికా? వేరే వాళ్ళ మాటల్ని కంట్రోల్ చేసే రిమోట్ మన దగ్గర ఉండదు కదరా. అందులోనూ అమ్మాయిల గురించి అందరూ మాట్లాడతారు. అందరికీ హక్కుంది అన్నట్టే. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ కదా. ఒకరి గురించి తెలుసుకోకుండా అలా ఎలా మాట్లాడేస్తారు? అలాగని మీరు వెళ్ళి చెప్తారా తనకి? లేదు కదా. అలవాటైపోయిందిలేండి. సమాజంలో అందరూ ఏం చేస్తారో మీరు అదే చేస్తున్నారు. మీరు కరెక్ట్, లేదు అంటే తప్పు అని, అంతే. కూతురు ఉంటే భర్తుండి తీరాలి. ఒంటరి ఆడది ఇంట్లోనే ఉండాలి. ఒకవేళ తన ఉద్యోగానికి వెళ్లి జీవితం నడిపిస్తుంది అంటే తనకి ఎన్నో పేర్లు, 1000 ప్రశ్నలు. ఇది ఇప్పటిదేమీ కాదు రామ్. మీరు నేను పుట్టక ముందు నుంచే ఉంది. అట్లీస్ట్ మనం పోయాకైనా ఇది మారాలి. మారితే సంతోషం. నాకివన్నీ కొత్త కదా, అందుకే. నాకు కూడా బాధగా అనిపించేది. ఇప్పుడు నాకు అలవాటైపోయాయి. అలవాటైపోయిందా? అవ్వాలి కదా మరి. అన్ని తప్పులకి అన్ని విషయాల్లో సమాజం అమ్మాయిల వైపే వేలెత్తి చూపిస్తుంది. అలా అని ఏడ్చుకుంటూ కూర్చుంటే జీవితం సాగదు. అందరూ అంతే అని చెప్పి నేను అనను. సమాజంలో మీలాంటి మంచివాళ్లు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు సంతోషిస్తాను. ఐ హోప్ యు ఆర్ నాట్ పుల్లింగ్ మై లెగ్. ఇన్ని సమస్యలున్నా కానీ నవ్వుతారు చూడండి, అందుకే గ్రేట్. నేను మాత్రమే కాదు, చాలా మంది అమ్మాయిలు ఇలానే ఉన్నారు. అందరు అమ్మాయిలకి ఒక సెల్యూట్. నడుస్తూనే దారిలో చాలా ఉపదేశాలు ఇచ్చారనుకుంటా. పదండి వెళ్దాం. అప్పుడప్పుడు దర్శనమైనా ఇవ్వచ్చు కదా. కాదండి, 5 సంవత్సరాల వెండర్స్ డీటెయిల్స్ రికార్డ్స్ని అడిగాను కదా. తొందరగా పంపించండి. కాదు ఎందుకు డిలే అవుతుందని. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఎక్కడ మిమ్మల్ని చూడనేమోనని చాలా భయపడ్డాను. అంతలో మీరు Shut వచ్చారు. up! ఏంటండి మీ ప్రాబ్లం? ఏం కావాలి మీకు? వర్క్ టైంలో ఊరికే డిస్టర్బ్ చేసుకుంటూ. ప్లీజ్ డోంట్ బ్లాక్ మై వే. మూవ్. కాదు, అసలు నేను ఏం చేశానని. ఇది ఇల్లు. మనం కాలు పెట్టేది 9వ ఇల్లు. నవగ్రహాల చుట్టూ తిరిగినట్టు నవగృహాల చుట్టూ తిరుగుతున్నాం. సీతగారు, ఆల్ ది బెస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. అద్దెంటి కోసం కాల్ చేశాను. ఓ, గీత అంటే మీరేనా? లేదు సార్, సీత. సరే రండి. రండి సార్. చూడండి, రూమ్ ఇది. ఇది బాత్రూము, దేవుడి గది. ఇప్పుడే అంతా రెనోవేట్ చేస్తున్నాను. 2.5 లక్షలు అయింది. ఇతనైనా పొగడ్తలు చెప్పడేమో అనుకున్నాను. ఇతను కూడా అదే కేటగిరీ. మీరేం చేస్తుంటారు? ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇద్దరు ఒకటే కంపెనీయా? అవునండి. మంచిది. హైదరాబాద్లో ఇంట్లో వాళ్ళందరూ పని చేసినా డబ్బులు సరిపోవండి. చూడండి, ఇదేమో రూము, ఇది వంటగది. యాక్చువల్లీ ఇల్లు కావాల్సింది నాకు, నా కూతురికి. మీకు మీ కూతురికా? అలాగైతే మీ హస్బెండ్ ఎక్కడ ఉంటారు? ఇతను మీ హస్బెండ్ కాదా? అవునండి. రామ్, ఓ, సీతారామ. బాగుంది. చూడ్డానికి మాత్రమే కాదు, పేర్లు కూడా మంచి జోడి. నా కోరిక కూడా మంచి ఫ్యామిలీకే ఇల్లు ఇవ్వాలని. మాకు మర్యాదస్తులే కావాలి. అలాంటి వాళ్ళకే ఇల్లు ఇస్తాము. మీకు ఎలాంటి ప్రాబ్లము లేదు. 10,000 రెంటు, అడ్వాన్సు 50,000. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. సార్, మీ భార్యకి ఏమైంది? ఇల్లు నచ్చలేదా?
తననే అడిగొస్తాను. ఒక్క నిమిషం. సీత ప్లీజ్ ప్లీజ్ ఆగండి ప్లీజ్. రామ్, రోడ్డు మీద అందరూ చూస్తున్నారు, దయచేసి జరగండి, ఇలా చెయ్యొద్దు మీరు. ఇప్పుడు ఏమైందని? నాకు హెల్ప్ చేయండి అని చెప్పి నేను అడిగానా? కాదు, వాళ్ళు అనేదానికి మీరు బాధపడతారని అలా అన్నానంతే. బావుంది. చలి వేస్తుందని చెప్పి ఒంటికి మంట పెట్టుకున్నారంట. తను అడిగిన ప్రశ్న కంటే మీరిచ్చిన సమాధానమే నన్ను బాధ పెట్టింది తెలుసా? కాదు, మీకు అసలు అంత అధికారాన్ని ఎవరిచ్చారు? ఇంతకు ముందే నేను సమాజంలో మీలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి సంతోషపడుతున్నానని చెప్పాను కదా, కానీ ఇప్పుడు ఇంత తొందరగా సంతోషాన్ని లాగేసుకున్నారు. అతను అడిగిన ప్రశ్నకి ముందోనరికి ఏం సమాధానం చెప్పానో ఇతనికి అదే సమాధానం చెప్పేదాన్ని. మీరు చెప్పిన సమాధానం నన్ను సంతోషపెడుతుందనుకున్నారా? మీరసలు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో. హలో సీత ప్లీజ్. నా తలలో ఏమీ తిరగట్లేదు. మిమ్మల్ని ఎలా సమాధానపరచాలో అదే ఆలోచిస్తున్నా. సమాధానం చెప్పాలని మీరు ఆలోచించారు, కానీ మీరు చేస్తుంది తప్పు అన్న విషయం మీకు అర్థం కాలేదా? అలా కాదు, మీరు ఎంత ఇల్లు వెతకడానికి ట్రై చేసినా కానీ సింగిల్ మదర్ అని తెలిస్తే ఇల్లు అద్దెకి ఇవ్వరేమో అని అలా అన్నానండి, అంతే. చాలా థ్యాంక్స్ ఇంత అభిమానం నా మీద చూపించినందుకు. అట్లీస్ట్ నేను ఒక్కదాన్ని వచ్చినా నన్ను ఎవరి ప్రశ్న అడిగేవారు కాదేమో. చాలు రామ్, నా లైఫ్ నన్ను చూసుకొనివ్వండి. సీత ప్లీజ్. వెనక రాకండి అని చెప్పాను కదా. సీత ప్లీజ్. నా లైఫ్ నేను చూసుకుంటానని చెప్పాను. హలో, హలో సీతాజీ, ఎక్కడున్నారు? కొంచెం పని మీద ఉన్నాను సార్. ఇల్లు వెతకడమే ఒక పనిగా పెట్టుకున్నారా? ఊరికే తమాషా చేశాను. మీరు సీరియస్గా ఇల్లు వెతుకుతున్నారు కదా? ఈ ఆర్పి మీకు ఆ కష్టాన్నే ఇవ్వడు. మీ ఇంటి సమస్య పూర్తయ్యే వరకు నేనే మీకు ఒక ఇల్లు చూశాను. మీరు ఇక్కడే ఉండొచ్చు. లేదు సార్, పర్వాలేదు, వద్దు. నో 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 నో, ఈ విషయంలో మీరు ఏమీ మాట్లాడొద్దు. నా క్లయింట్ కష్టపడుతుంటే నేను అస్సలు చూడలేను. మీరు ఒక్కరే ఎన్ని ఇళ్ళని వెతుకుతారు? చాలా కష్టమవుతుంది. చూడండి, నేను మీకు లొకేషన్ పంపిస్తాను. వీలైనంత తొందరగా వచ్చేయండి. మీకు ఇల్లు నచ్చితే ఇక్కడ ఉండొచ్చు, లేదంటే వద్దు, వేరే ఇల్లు చూద్దాం. చాలా థ్యాంక్స్ సార్, నేను ఇప్పుడే వస్తాను. వెరీ గుడ్ సీతాజీ, తొందరగా వచ్చేయండి. నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే సార్. రామ్, మీరు వెళ్ళండి, నాకు ఇల్లు దొరికింది. ఎలాంటి ప్లేస్లో కలుస్తున్నారు సీతాజీ? మీరు లక్కీనో నేను లక్కీనో? ఇద్దరం లక్కీయే. ఇక నుండి ఈ ఇల్లు మీదే. నెమ్మదిగా నేను ఇంట్లో ఒకడినవుతాను. సార్, మీరు చెప్పిన ఫ్లోర్కే నేను వచ్చాను. ఫ్లాట్ నంబర్ F102. రండి. స్ట్రైట్గా రమ్మంటారా? రండి. ఓకే సార్, బాయ్. సార్, సార్. హాయ్ సీతాజీ.
రండి ప్లీజ్ కమ్. ఏ పర్వాలేదు, రండి రండి. డిస్టర్బెన్స్ అంతే. సీతాజీ, నేను మిమ్మల్ని ఒక 2-3 సార్లు కలిసి ఉండొచ్చు అంతే, కానీ మీ టేస్ట్ని కొంచెం అర్థం చేసుకున్నాను అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఈ ఇల్లు నా క్లయింట్ది. అతను అబ్రాడ్కి వెళ్ళాడు. ఇప్పుడే జస్ట్ 2 days బ్యాకే పూజ అయింది. కొత్త ఇల్లు, మీకు నచ్చుతుంది. సీతాజీ, ఇల్లు చూడండి. ఇల్లు చాలా పెద్దగా ఉంది. నాకు రెంట్ కూడా ఎక్కువే ఉంటుందనిపిస్తుంది సార్. ఎక్కువే. నాకు కష్టం అవుతుంది సార్. వేరే వాళ్ళకి ఎక్కువ, మీకు కాదు. సీతాజీ, నేను మీకు అప్పుడే చెప్పాను కదా, ఈ ఇల్లు నా క్లయింట్ది. తనకి అద్దె కంటే ఇక్కడ ఎవరైనా ఉండడమే ముఖ్యం. పర్టికులర్గా మంచి వాళ్ళు ఉండాలనేది వాళ్ళ ఆశ. నాకు మీకంటే మంచి వాళ్ళు ఎవరూ తెలియదు. అది సార్, ఐ నో మీ స్వాభిమానం అడ్డొస్తుంది కదా, అందుకే మీకు నచ్చినంత ఇవ్వండి అని చెప్పారు. సీతాజీ, మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను చూసుకుంటాను. అరే, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? అయ్యో, పర్వాలేదు సార్, వద్దు. సీతాజీ, ఇల్లు ఓకే కదా? నేను కొంచెం ఆలోచించి చెప్తాను సార్ మీకు. అరే, మనకంత టైం లేదు సీతాజీ. ఐ మీన్ మీరు ఎలాగైనా వెతకాలి కదా, ఎందుకంత కష్టపడతారు చెప్పండి. అరే, నిలబడే ఉన్నారేంటి? రండి కూర్చోండి. సార్, మరి కూర్చోమంటే నిలబడ్డారండి సీతాజీ. ప్లీజ్ కూర్చోండి. సీతాజీ, ఒకటి మాత్రం నిజం, మీకు ఇంత మంచి ఇల్లు ఇంత తక్కువ రెంట్కి ఎక్కడా దొరకదు. యాక్చువల్లీ ఈ ఇల్లు మీ కూతురు కూడా నచ్చుతుంది. అయ్యో సార్, హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్. కాలికి ఏం కాలేదు కదా? సీత గారు, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నేను కూడా అద్దె ఇంటి కోసం వెతుకుతున్నాను. ఎంత అంటే రెంట్? ఇది సీత గారికి. అయ్యో, ఇంత పెద్ద ఇల్లా? తనకు ఆఫీస్కి స్కూల్కి చాలా దూరం అయిపోతుంది కదా సీత గారు? ఏం లేదు, దగ్గరే అవుతుంది. ఊరుకోండి సార్, కామెడీ చేయకండి కదా సీత గారు. దూరం అవ్వదు ఆఫీస్కి. మీకు ఇల్లు నచ్చకపోతే చెప్పండి, నేనే వచ్చేస్తాను ఇక్కడికి. ఎందుకో క్వాలిటీ బాలేదనిపిస్తుంది. అవును సార్, రామ్ చెప్పేది నిజమే. ఈ ఇల్లు చాలా దూరం అవుతుంది స్కూల్కి ఇంకా ఆఫీస్కి. నేను అసలు ఇది ఆలోచించనే లేదు.
సీతాజీ దానికి ఏమైనా ఆలోచిద్దాంలేండి. ఏం చేయలేము సార్. మా ఆఫీస్ని తీసుకొచ్చి మీ అపార్ట్మెంట్ మీద పెడతామా ఏంటి? కామెడీ సార్. సార్ నాకు ఈ ఇల్లు సెట్ అవ్వదు సార్. ఆఫీస్కి స్కూల్కి ఏది దగ్గర అవుతుందో ఆ ఏరియాలో నేను వెతుకుతాను సార్. నేను చూస్తాను సీతాజీ. హే సార్, ఊరుకోండి సార్, మీకెందుకు ఇబ్బంది? నేను కూడా ఇల్లు వెతుకుతున్నాను సార్. ఇద్దరం కలిసి వెతుకుదాం. ఏమంటారు సీత గారు? ఓకే సార్ మీకెందుకు ఇబ్బంది? చాలా థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసినందుకు. నేను వెళ్తాను. హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. డోర్ కొంచెం సారీ. తిట్టేదుంటే మొత్తం కలిపి ఇప్పుడే తిట్టేసేయండి. రోడ్డు మీద బాగోదు. ఐఎమ్ సారీ. రావద్దన్నా కానీ వచ్చాను నేను. ఎందుకో మీరు ఒక్కరే వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే. థ్యాంక్స్. థ్యాంక్సా? మీకు లొకేషన్ పంపించింది మీరు రావాలనే. ఓ ఒక్క నిమిషం. మీరు నాకు బై మిస్టేక్గా లొకేషన్ పంపించారని అనుకున్నాను. ఒక్కరే వెళ్తున్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు అని క్యూరియాసిటీ ఉంది. అందులో ఇల్లు వెతకడానికి వెళ్తున్నారు. ఇల్లు ఎలా ఉండాలో చూడాలన్న క్యూరియాసిటీ కూడా ఉండింది. ఎలా అయినా తిడతారు మీరు, అలవాటైపోయింది. తిట్టినా పర్వాలేదని వచ్చేసాను. సారీ అండ్ థ్యాంక్స్. మీరు సారీ చెప్పండి అని నేను అడగలేదు, కానీ నా మీద ఉండే కోపం. లేదు, నేను ఇక్కడ ఉండలేకపోయాను. చాలా సఫికేటింగ్ గా ఉంది. చిల్, జస్ట్ చిల్. ఐ కెన్ అండర్స్టాండ్. మీరున్నందుకే నేను ఇంత హాయిగా ఉన్నాను. యాక్చువల్లీ యూఆర్ గ్రేట్. ఇంత తక్కువ టైంలో అన్ని ఇళ్ళు వెతకడం అంటే నా వల్ల అయితే అసలు అయ్యే పని కాదు. నా కోపం తగ్గాలి అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మీకు సిరికి తేడానే లేదు. నేను సిరిలాగా చేస్తున్నానా? నేనేమైనా ఆకలి అవుతుంది అని అల్లరి చేశానా? సీతమ్మ బ్యాగ్ లో నుండి చిప్స్ ఇవ్వు 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 అని అల్లరి చేశానా నేను? మీరు చిన్నప్పటి నుంచి ఇంతేనా? పెద్దయ్యే కొద్దీ ఇలా మారిపోయారా? ఐ విల్ టెల్ యూ సంథింగ్, ఓకే? నా జాతకంలో పెద్దయ్యాక చెప్పలేనంత అల్లరి చేస్తాను అని చెప్పారంట. ఇంకా ఇది స్టార్టింగ్ అంతే. ఈ ఫ్లాట్తో కలిపి 10 గృహాలు దర్శనం చేసుకున్నామండి మనం. నెక్స్ట్ 11ది కదా? అయ్యో నా వల్ల కాదు, లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. పదండి. ఒక్క నిమిషం. నిజంగా మీకు ఈ లాయర్ వల్ల ఏమైనా హెల్ప్ అవుతుందంటారా? అది ఏమని చెప్పను? మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నా అంతటి నేనే అతన్ని ఎప్పుడు హెల్ప్ అడగలేదు. వదినే అతన్ని ఇంటికి తీసుకొచ్చింది పెళ్లి సంబంధం మాట్లాడడానికి. పెళ్లి సంబంధమా? నేను వద్దనే చెప్పాను, అయినా అతను పట్టించుకోకుండా నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ప్రతిసారి అతన్ని కలవడానికి వచ్చినప్పుడు నాకు ఏదోలా అనిపిస్తుంది. మోస్ట్లీ నేనే అలా అనుకున్నాను, కానీ లీగల్ విషయంలో కూడా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకు, ఏమైంది? నథింగ్. ఇప్పటి వరకు ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పుకోలేకపోయాను. మీకు చెప్పిన తర్వాత నాకు బెటర్గా అనిపిస్తుంది. నేనిప్పుడు మీకు చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకోరనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ రామ్. యు వెల్కమ్. వెళ్దామా? రండి. సార్ 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 నా మాట వినండి సార్. మీరు నాకు ఒక మాట చెప్పొచ్చు కదా సార్. సార్ మీరు తన కోసం అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు సార్? ఏయ్, ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నావు నువ్వు? నాకు అడ్వైజ్ ఇచ్చే అంత పెద్దదాని అయ్యావా? లేదు సార్. చూడు, నా దగ్గర డబ్బులు వసూలు చేసి వేరే అబ్బాయితో ముడేసే ప్లాన్ కదా? వేరే అబ్బాయా? ఎవరు సార్ అతను? ఎప్పుడు చూసినా వాడి వెంటే తిరుగుతుంది, నీకు తెలీదా? నా మీద ఒట్టు సార్, తెలీదు. వద్దు, నా పర్సులో 18 రూపాయలు ఉన్నాయి. ఆ 18 రూపాయల మీద ఒట్టేసి చెప్తున్నాను, అతను ఎవరో నిజంగా నాకు తెలియదు సార్. సార్, ఆదివారం మీతో మాట్లాడిన తర్వాత నేను తన ఇంటికి వెళ్ళాను సార్, కానీ అక్కడ తను లేదు. ఏయ్, పిచ్చా నీకు? వాడితో బయట తిరుగుతుందని చెప్పాక కూడా నువ్వెందుకే తన ఇంటికి వెళ్ళావు? సార్, మీ కోపం నాకు అర్థం అవుతోంది. మీకు మీ వకీల్ పని ఎలాగో నాకు నా మాట అంతే.
ఖచ్చితంగా నా మాట నిలబెట్టుకుంటాను సార్. మీరు కోపగించుకోకండి. నేను వస్తాను సార్. సారీ, నా వల్ల మీకు బాగా లేట్ అయింది. నాకొక్కడికే లేట్ అవ్వలేదు, మీకు కూడా గుర్తుపెట్టుకోండి. కానీ నా కోసమే కదా నాతో కలిసి మీరు అంతలా తిరిగింది. హలో, నేను కూడా ఇల్లు వెతుకుతున్నానండి. అంత సెల్ఫిష్గా మాట్లాడకండి. మీరు కూడా అంతే. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. ఎలా? ఓకే ఓకే, కాదు నేను చెప్పేది ఏంటంటే, అర్థమైంది, అయినా వద్దు. కానీ నాకు మీరు ఒక మంచి ఫ్రెండ్, అది అలాగే ఉండనివ్వండి. డన్ బాస్.